జూన్ 14న జ్యేష్ఠ అమావాస్య అండి. ఈ యొక్క అమావాస్య అనేది మనకి అమావాస్య గడియ పైగా ఆదివారంతో పాటు కలిసి వస్తుంది. కుంభరాశి వారు ఎక్కడున్నా సరే మర్చిపోకుండా కుక్కకు ఇదొక్కటి పెడితే చాలు. తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి అనేది వస్తుంది. ఎన్నో పనుల్లో ఉంటారు. అలాగే చాలా బిజీ లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉంటుంది. కొంచెం మానసికంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి డబ్బు కూడా చేతిలో నిలకడగా ఉండడం లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఎప్పుడో కూడా మీ రాశికి అధిపతి శని అవ్వడం చేత ఏదో ఒక కష్టంతో సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి లేదంటే కనుక తరచుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం లేదంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం మానసికంగా కృంగిపోయి ఉంటారు మీ రాశివారు. కాబట్టి ఎన్ని పనుల్లో ఉన్నా కానీ మీరు గుర్తుంచుకొని ఈ అమావాస్య రోజు కుక్కకు ఇదొక్కటి పెడితే చాలండి. మీరు ఏ సమస్యలతోటి బాధపడుతున్నా కానీ అలాగే జాతకపరంగా మీకున్నటువంటి శని దోషాలు పోవాలన్నా కానీ ఏలినాటి శని దోషాలు పోవాలి అన్నా కానీ మృత్యు దోషాలు పోవాలి అన్నా కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అదృష్టం అనేది మీకు కలిసి రావాలి అన్నా కానీ ఈ అమావాస్య తిథి రోజు కుక్కకు ఇది పెట్టి చూడండి చాలు. మీరే తర్వాత నిజంగా మా జీవితంలో ఈ విధంగా కుక్కకు తినిపించిన తర్వాత మాకున్నటువంటి కష్టాలు చాలా వరకు కూడా అంటే 100లో 96 to 97% తగ్గిపోయాయి అని చెప్పి మళ్ళీ వచ్చి మీరే నాకు కామెంట్ చేస్తారు. ఎందుకంటే కుక్కని కాల భైరవుడిగా పిలుస్తారు. అలాగే కుంభరాశి వారు మీ చేతుల ద్వారా మీరు తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు అంటే అందరూ కూడా మనకు మంచి వాళ్ళము అని చెప్పి మనం చెప్పుకుంటే గొప్ప కాదండి. ఏవో అడపాదడప కొన్ని పొరపాట్లు అనేవి మనిషి జీవితంలో చేస్తూ ఉంటారు. అలాగే గత జన్మలో చేసినటువంటి పాపాలు లేదంటే పెద్దలు చేసినటువంటి పాపాలు ఇలా ఏదో ఒక రకంగా మనల్ని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలకు కూడా మీరు ఈ అమావాస్య రోజు మీ చేతుల ద్వారా మీరు కుక్కకు కనుక ఇది ఒక్కటి తినిపించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ యొక్క కుంభరాశి వారికి గత కొన్ని నెలల నుంచి గ్రహాల యొక్క వ్యతిరేకపు స్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యతిరేకంగా ఉండడం వల్ల తరచుగా మానసికంగా కృంగిపోవడం ఏదో ఒక సమస్య అనేది అంటే ఇది పోయిందిలే కాస్త ఈ క్షణం మేము సంతోషంగా ఉన్నాం అనుకునే లోపే ఏదో ఒక సమస్య అనేది వెంటనే వచ్చేస్తూ ఉండడం. అలాగే సముద్రపు అలలు అనేవి ఏ విధంగా ఎగసి పడుతూ ఉంటాయో అలాగే మళ్ళీ వెనక్కి అంతే వేగంతో వెళ్ళిపోతూ ఉంటాయో వీరి మనసులో మెదడులో ఆలోచనలు కూడా ఎప్పుడు అలా రన్నింగ్గా తిరిగిపోతూ ఉంటుందన్నమాట. వీళ్ళ మైండ్ అనేది వీళ్ళు అనుకుంటారు నేను ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను, ఇంత ఆలోచించడం వల్ల నేను మానసికంగా కృంగిపోతున్నాను, అలాగే శారీరకంగా నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను, నాకు ఇంత ఆలోచన అనేది అనేక నష్టాలను తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పి నాకు అర్థమవుతుంది. అయినా కానీ ఈ ఆలోచన నుంచి నేను బయటపడలేకపోతున్నాను అని చెప్పి చాలా రకాలుగా ఇబ్బందిగా ఫీల్ అయిన రోజులు కూడా మీ జీవితంలో ఉన్నాయి. కాబట్టి ప్రతి సమస్యకు కూడా మీరు ఈ యొక్క అమావాస్య రోజు ఈ చిన్న పని చేసి చూడండి. మీరు తరతరాలు తిన్నా కూడా తరగని ఆశతో పాటు ఆనందం, ఆరోగ్యం, ఆయుష్, గ్రహాల యొక్క అనుకూల స్థితి మీరు ఏది అనుకొని సంకల్పించుకొని ఈ పని చేస్తారో ఈ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కొంతమంది కుంభరాశి మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి యొక్క మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనం గమనించుకున్నట్లయితే ఏదైనా కానీ అందరికంటే కూడా నేను మంచిగా ఉండాలి, ఒకరి కింద చెయ్యి చాచకూడదు, డబ్బుని బాగా సంపాదించాలి, ఏదో ఒక వృత్తిలో నాకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి, నా పనులు నేను అంటే పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజువి ఆ రోజు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా పర్ఫెక్ట్ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేయడం, అలసటగా ఉండడం, బద్ధకంగా అనిపించడం, చేతిలో ఉన్న రూపాయి అర్ధ రూపాయి కూడా ఏదో ఒక కారణంగా అనవసరమైన ఖర్చులు అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం, మానసికమైనటువంటి ఆందోళన, ఇంట్లో తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండడం, దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఇలా ఏదో ఒకటి. ఎందుకంటే గత కొన్ని నెలల నుంచి మీకు గ్రహాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మీకున్నటువంటి పరిస్థితి నుంచి మీరు అర్జెంటుగా బయటపడాలి. ఎందుకంటే మనిషికి సంతోషమే సగం బలం, సంతోషమే ఆయుష్ని పెంచుతుంది. మనిషి ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోటి అలా
డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే తిన్న ఒక్క ముద్ద కూడా శరీరానికి వంట పట్టదు. ఎప్పుడు కూడా తరచుగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కోపం, ఆవేశం అనేవి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఒంటరితనాన్ని ఫీల్ అయిపోతూ ఉంటారు. రకరకాలైనటువంటి పిచ్చి ఆలోచనలతోటి మీ మనస్సంతా కూడా పాడైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ రాశికి అధిపతి అనేటువంటి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా కలిగి మీకున్న సమస్యలన్నీ కూడా ఈ చిన్న పరిహారం అనేది అమావాస్య తిథి రోజు చేసుకోవడం వల్ల మీకైతే కలుగుతుందండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవడానికి మీకు పైసా కూడా ఖర్చు ఉండదు. మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఉన్న చోటే మీ ఇంట్లోనే ఉండి ఈ పరిహారాన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఎక్కువగా అంటే తరచుగా చిన్న చిన్న వాటికి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ వచ్చేస్తూ ఉండడం, ఒకటి అనుకుని మరొకటి చేయడం, ఎంత కష్టపడి చేసినా కూడా చేసిన దానికి సరైనంత మార్కులు రాకపోవడం, మార్కులు అంటే కనుక మీరు ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ చేసుకుంటారో అంతకి పూర్తిగా డౌన్ అయిపోతూ ఉండడం, అయ్యో నేను ఇంత కష్టపడ్డాను, దీనికోసం నేను ఇంత సమయాన్ని కేటాయించాను, నా శక్తినంతా కూడగట్టుకొని పనిచేశాను, అయినా కూడా నాకు చివరికి అందులో నిరాశ మాత్రమే మిగిలింది, నేను కోరుకున్నదైతే జరగలేదు అని చెప్పి చాలా వరకు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం. ఈ మధ్యకాలంలో డబ్బు కూడా చేతిలో నిలకడగా మీకు నిలబడడం లేదు. చెప్తూ ఉంటారు మనిషికి బంధాలు ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు అని చెప్పి. నిజానికి చెప్పుకోవాలంటే బంధాలు ముఖ్యమే, కానీ మనిషి నలుగురిలో విలువగా బ్రతకాలి అన్నా కానీ, నలుగురిలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నా కానీ, చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికైనా సరే చేతిలో డబ్బు చాలా అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని కూడా జరగదు. అలాగే ఎవ్వరు కూడా మనకి విలువ ఇవ్వరు. 10 మందిలోకి వెళ్తే డబ్బున్న వాడిని ఒక రకంగా చూస్తారు, డబ్బు లేని వాడిని మరొక రకంగా చూస్తారు. మనిషికి ఒక నాడి లాంటిది డబ్బు, కాబట్టి ఖచ్చితంగా డబ్బు అనేది ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఆ డబ్బు కోసం ఈ డబ్బుని సంపాదించే వేటలో చాలామంది కూడా తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ కుంభరాశి వారు చాలా నిజాయితీ పరులండి. తమ యొక్క కష్టాన్ని తాము నమ్ముకుంటారే తప్ప ఎప్పుడు కూడా తప్పుడు మార్గం వైపు అడుగు పెట్టరు. అలాగే ఒకరి నుంచి మాయ మాటలతోటి మభ్యపెట్టి వారిని మోసం చేసి డబ్బుని గుంజుకోవాలని చెప్పి ఏ రోజు కూడా ఆలోచించరు. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు మొదటి స్థానంలో కుంభరాశి వారు ఉంటారు. తమ కష్టాన్ని నమ్ముకొని అవసరమైతే తమ మీద ఆధారపడిన వారికి ఉన్న ₹1 ఒక్క పావలా ఇచ్చైనా సహాయపడతారు. కానీ ఎదుటివారి యొక్క సొమ్ము కుంభరాశి వారి ఈ రోజు కూడా తిని ఎదగరనమాట. కాబట్టి కుంభరాశి వారికి చుట్టుపక్కల ఉండే సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే పెద్దల నుంచి వచ్చిన డబ్బు కానీ ఆస్తిపాస్తులు కానీ ఏది కూడా వీరికి ఎక్కువగా ఉండవు అని చెప్పుకోవచ్చు. చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. మీరు చిన్నదైనా పెద్దదైనా వీరి కష్టాన్ని నమ్ముకొని కష్టం మీద సంపాదించుకున్నదే అవుతుంది తప్పితే ఎవ్వరు కూడా వీరి యొక్క మనసులో కోరికలను అర్థం చేసుకునే పని ఈ రోజు కూడా వీరికి ఏది కూడా చేయలేదన్నమాట. కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. వీళ్ళ మనసు ఎప్పుడూ కూడా అందరి మీద ప్రేమను నేను చూపిస్తున్నాను కదా, నా మీద ప్రేమను మాత్రం అందరూ స్వార్థంగానే చూపిస్తున్నారు, నన్ను ఏదో ఒక రకంగా అవసరాలకు వాడుకోవడానికి మాత్రమే మంచిగా నా దగ్గర నటిస్తున్నారు, అంతే తప్పితే నా దగ్గర కూడా వాళ్ళు నిజాయితీ అనేటువంటి ప్రేమను చూపించడం లేదు అని చెప్పి కొంచెం ఎప్పుడు ఆ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే చెప్పుకోవాలి అంటే భార్యాభర్తల విషయానికి వస్తే సగం జీవితం అంటే తల్లిదండ్రుల దగ్గర 25% బ్రతికితే పిల్లలు మిగతా 75% ఒకరికొకరు భార్యాభర్తలు బ్రతకాలి. కానీ తరచుగా కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో ఒక సమస్య రావడం, తరచుగా గొడవలు పడుతూ ఉండడం, వీరికి ఒక లైఫ్ పార్ట్నర్ వల్ల అస్సలు మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. అయినప్పటికీ కూడాను నేను సర్దుకోవాలి, నాకు ఈ లైఫ్కి ఇంకా ఇంతే, ఇంతకు మించి నేను ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు, నా జీవితం అనేది ఇలా ముందుకు వెళ్ళిపోవాలి తప్ప నేను ఏది మార్చలేను అని చెప్పి మళ్ళీ వీరికి వేరే మోటివేట్ చేసుకొని వీరిని వేరే ఓదార్చుకొని మళ్ళీ మామూలుగా ఉండడానికి చాలా చక్కగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వీరిని ఎక్కువగా మోటివేట్ చేసే వాళ్ళు కూడా న్యాయంగా ఎవ్వరూ ఉండరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వీరి రాశికాధిపతి శనిదేవుడు కావడం చేత అనేక రకాలైనటువంటి కష్టాలతో పెరిగిన జీవితమే వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా బాధలు, కన్నీరు, కష్టాలు, నష్టాలు తప్పితే ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా పలకరించే వెళ్ళి అదృష్టాలే తప్ప వీరి జీవితంలో ఎక్కువ ప్రశాంతత లేని జీవితమే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట.
ఏది ఏమైనప్పటికీ కూడాను మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం, మేము ఇన్ని బాధలు పడుతున్నాం, మేము ఇన్ని సమస్యలు అనుభవిస్తున్నాము అని చెప్పి నలుగురికి చెప్పుకోవడానికి ఏ రోజు కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఇంత చెప్పుకున్నా కూడా ఏం ఉపయోగం? వాళ్ళకి మనకి ఏమన్నా వాళ్ళు వచ్చి ఒక 10 రూపాయలు ఇస్తారా? లేదంటే ఒక పూట అన్నం పెడతారా? లేదంటే మన మీద నిజమైన ప్రేమ, శ్రద్ధ వారికి ఎందుకు? అనవసరంగా చెప్పుకొని మనం అలసైపోవడం అని చెప్పి ఈ తరహాలో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎన్ని కష్టాలు పడినా, సమస్యలు ఎదురైనా కూడా మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ ఎప్పటికప్పుడు ఒంటరితనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. ఒంటరితనంలో మళ్ళీ తరచుగా అంటే ఏదైతే జరిగిపోయినటువంటి సన్నివేశాలు ఉన్నాయో, ఏదైతే ప్రస్తుత పరిస్థితి బాధిస్తూ ఉందో వాటన్నిటిని కూడా మనసులో ఆలోచించుకుని తరచుగా దిగులు పడిపోతూ కన్నీరు పెడుతూ ఉంటారనమాట. కొంచెం మానసికంగా వీక్ అని చెప్పుకోవచ్చు. చూసేవారికి మాత్రం వీళ్ళు చాలా స్ట్రాంగ్ అబ్బా, ఏదైనా కూడా మొహాన్ని మాట్లాడేస్తారు. వీళ్ళకి కల్లా కపటం లేదు అని అనుకోరు. చాలా మూతుర్లు, చాలా తెలివైన వారు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కుంభరాశి వారు తెలివైన వారే. అలా అని చెప్పి ఎదుటి వారిని ముంచేంత తెలివైతే వీరి దగ్గర ఉండదండి. పసిపిల్లల మనస్తత్వం వీరిది. కల్లా కపటం లేకుండా ఉంటారనమాట. ఇన్ని బాధల్లో కూడా కాస్తంత ఒక చిరుగాలి లాంటి కాస్త ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది. అంటే కనుక నిజంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అయితే మీకున్నటువంటి ప్రతి సమస్య ఇక్కడ గుర్తుంచుకోండి. ప్రతి సమస్యను కూడా తొలగిపోవాలి అన్నా కానీ, మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా కానీ, శని దోషాలు అనేవి తగ్గాలి అన్నా కానీ, ఎదుటివారు మీ మీద పడి ఏడవడం కూడా ఈ మధ్య మీకు ఎక్కువైపోయింది. ఈ యొక్క నరఘోష అనేది తొలగిపోవాలి అన్నా కానీ ఖచ్చితంగా ఈ యొక్క అమావాస్య రోజు కాల భైరవుడికి అంటే కుక్కకి ఈ చిన్న ఆహార పదార్థం అనేది తినిపించండి. ఈ యొక్క కాల భైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలిగింది అంటే కనుక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నిజంగా ఈ విధంగా పెట్టిన తర్వాత చూడండి, మీ జీవితంలో ఎంతటి అదృష్టం అనేది కలిసి వస్తుందో. ఈ యొక్క పరిహారం చేయడానికి మీరు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేయండి. తలస్నానం చేయాలి అంటే షాంపూతోటి, కుంకుడుకాయలతోటి తల రుద్దకండి. ముందు రోజే మీరు షాంపూతోటి తలస్నానం చేసేసి తర్వాత ఆదివారం రోజు వట్టి నీళ్లు తల మీద పోసుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. అలాగే ఈరోజు నాన్ వెజ్ ఇంటికి తెచ్చుకోవడం కానీ తినడం కానీ చేయకండి. కోడిగుడ్డు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకండి. ఈరోజు మీరు గుర్తుంచుకొని ఈ అమావాస్య తిథి రోజు చేయవలసింది ఏంటి అంటే, ఇంట్లో పెంచుకునే కుక్క కాకుండా వీధి కుక్క ఉంటుంది కదా, వీధి కుక్క, నలుపు రంగు కుక్క ఉంటే ఇంకా మంచిదనమాట. అలా నలుపు రంగు కాకుండా మిగతా ఏ రంగులో ఉండే ఏ కుక్కనైనా కూడా పర్లేదు. నలుపు రంగు ఉంటే నలుపు రంగు కుక్కకు పెట్టేసేయండి. లేకపోతే కనుక ఇంకా ఏ రంగులో ఉన్న కుక్క అయినా కూడా పర్లేదు, పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు మీరు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దను కాకికి పెట్టండి. కాకి శని భగవానుడికి అధిపతి, పైగా అమావాస్య తిథి, అందులో పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. మీ రాశికి అధిపతి అనేటువంటి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి కాకికి అన్నం పెట్టడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు ఈరోజు కుక్కకు ఏ విధంగా అన్నం పెట్టాలి అంటే కనుక, దీనికోసం ఒక విస్తరాకు కానీ లేదంటే ఒక పాత ప్లేట్ని కానీ తీసుకోండి. ఈ విధంగా పాత ప్లేట్లో తీసుకోండి. తెల్ల అన్నాన్ని తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఒక స్పూన్ అనేది నువ్వుల నూనెను వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులను పొడి చేసుకోండి. శుక్రవారం పూట సాయంత్రం పూట పొడి చేసుకొని పెట్టుకోండి. శనివారం పూట అస్సలు తెచ్చుకోవద్దు, గుర్తుంచుకోండి. నల్ల నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ, ఇంకా ఏ ఇతర నూనెలు కానీ శనివారం పూట తెచ్చుకోకూడదు. శుక్రవారం రోజు మాత్రమే ముందుగా రెడీగా నల్ల నువ్వుల పొడి చేసుకొని పెట్టుకొని ఈ యొక్క నల్ల నువ్వుల పొడిని ఆ తెల్ల అన్నంలో, నెయ్యి అంటే నూనె వేసిన అన్నంలో కలిపేసేయండి. తర్వాత చక్కగా ఒకప్పుడు గడ్డ పెరుగు అంటే ప్యాకెట్ పెరుగు అయినా పర్లేదు, లేదంటే మీరు ఇంట్లో గేదె పాలు తోడు వేసుకున్న పెరుగైనా కూడా పర్లేదు. మీరు పెరుగుతోటి ఆ అన్నాన్ని చక్కగా కలపండి. ఈ విధంగా కొంచెం పెరుగు ఎక్కువ వేయండి, ఎందుకంటే కుక్కకి పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం. కాబట్టి పెరుగుని కొంచెం ఎక్కువగా వేసి కలపండి. ఈ విధంగా కలిపినటువంటి నల్ల నువ్వుల నూనె, పెరుగు వేసిన అన్నాన్ని కుక్కకైతే తినిపించండి. ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ తీర్చమని చెప్పి మీ మనసులో ఆ కుక్కని కాలభైరవుడి యొక్క స్వరూపంగా భావించుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సంకల్పించుకొని మీరు కుక్కకు చాలా ఇష్టంగా భక్తితోటి ఆహారాన్ని తినిపించండి.
కుక్కకు పెడితే చాలండి. మీరు ఏవైతే ఏలినాటి శని దోషాలతో, అర్ధ అష్టమ శని దోషాలతో, అకాల మృత్యు దోషాలతోటి, అలాగే మీరు ఏవైతే గ్రహాల యొక్క వ్యతిరేకపు స్థితుల వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి బాధలతోటి, ఏవైతే కష్టాలతోటి ఉన్నారో అవన్నీ పూర్తిగా తొలగిపోవడంతో పాటుగా మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చక్కటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఒక పాజిటివ్ వాతావరణం అనేది నెలకొంటుంది. మొదట మీ మనసులో ఒక భారం అనేది దిగిపోయినట్లుగా అనిపించి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఏ పని చేయాలన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా యాక్టివ్గా, ఆనందంగా పని చేసుకుంటారు. అలాగే చేసే పనుల్లో కూడా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలుగుతుందన్నమాట. చక్కటి ఆరోగ్యంతో పాటు ఆనందం, మనశ్శాంతి, ఐశ్వర్యం అనేది మీకు మంచిగా కలిసి వస్తుందన్నమాట. ఈ అవకాశం అనేది వదులుకోకండి. మీకు ఆదివారంతో పాటు ఈ యొక్క అమావాస్య తిథి అనేది కలిసి రావడం చాలా అంటే చాలా అదృష్టం. పైగా జ్యేష్ఠ అమావాస్య కాబట్టి కుక్కకు ఈ విధంగా తినిపించండి. మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది కలిసి వస్తుంది. అర్థమైంది కదండి. మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. మరికొంతమంది కుంభరాశి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీ యొక్క సన్నిహితులకు ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు, ఆ కాలభైరవ యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.